హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎస్జిటి తెలుగు మాధ్యమం ఫలితాల వెల్లడి గురించి, అలాగే ఏదైతే టీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్ తర్వాత ఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏదైతే ఏప్రిల్ 2028లో ఈ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాటి గురించి మనం అప్డేట్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, విద్య, ఉద్యోగం సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ద్వారా అందించలేకపోయినటువంటి ఎన్నో వీడియోస్ మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నాము. అంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్, అలాగే జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ ఇవన్నీ కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో అందిస్తున్నాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మీరు ఒక్కసారి కనుక సైట్ను విజిట్ చేసి అక్కడ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈమెయిల్తో కనుక సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే ఇంకా ప్రతిసారి కూడా మీకు మీ ఈమెయిల్కే ఏదైనా కొత్త నోటిఫికేషన్ పెట్టినప్పుడు వెంటనే మీకు ఈమెయిల్కి వస్తుంది. సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది, అంటే మీరు ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు మన అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. సో మనం టాపిక్లో కనుక వెళ్తే ఎస్జిటి తెలుగు మాధ్యమ ఫలితాలు వెల్లడని చెప్పి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు టీఆర్టీ 45 కేటగిరీలో ఇప్పటి వరకు కూడా 7485 పోస్టుల భర్తీ అని చెప్పేసి, అలాగే వెబ్సైట్లో ప్రాథమిక ఎంపిక జాబితా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము. ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల తెలుగు మీడియం ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేయడం అనేది జరిగింది. అంటే గురువారం రాత్రి వీటిని విడుదల చేశారు. మొత్తం 3788 పోస్టుల్లో వివాదాల్లో ఉన్న వాటిని మినహాయించి 3375 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేశారు. గురువారం రాత్రి ఫలితాల విడుదలను టీఎస్పీఎస్సీ కమిటీ ఆమోదించి వివరాలను వెబ్సైట్లో అనేది పొందుపరచడం అనేది జరిగింది. న్యాయ వివాదాలు, దివ్యాంగ కేటగిరీలకు సంబంధించి 411 పోస్టుల ఫలితాలు అనేది వెల్లడించలేదు. సో ఇటువైపు మీరు రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇది చూడండి, ఎస్జిటి తెలుగు మీడియం పోస్టులు 3786, ఫలితాలు వెల్లడించినవి 3375, ఫలితాలు నిలిపివేసినవి 411, దివ్యాంగ కేటగిరీ పోస్టులు 269, అర్హులైన అభ్యర్థులు లేనందున భర్తీ చేయనివి 73, దివ్యాంగ అభ్యర్థుల కోర్టు కేసులు వచ్చేసరికి 23 ఉన్నాయి, ఏజెన్సీ ఏరియాపై స్పష్టత సమస్యలు వచ్చేసరికి 46. వీటన్నిటిని కూడా వీళ్ళు ఒక టేబుల్ ద్వారా కూడా ఏమేమి జరిగిందని చెప్పేసి ఈ టేబులర్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ అనేది మనం పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించినటువంటి జిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కనుక ఎవరైనా ఇంకా చూసుకున్నట్లయితే నేను మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సో మన అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడి నుంచి మీరు వాటికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా పొందవచ్చు అని చెప్తున్నాం. అలాగే ఏదైతే ఈ టీఎస్ఎల్ ఈవెంట్స్ తర్వాత ఏదైతే మెయిన్ ఎగ్జామ్ జరగాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి తెలుసుకుందాం. చూడండి, గత్యంతరం లేక విధుల్లోకి డ్యూటీలో రిపోర్ట్ చేసిన కానిస్టేబుల్స్, సెలవు పెట్టి ఎస్ఐ పరీక్ష సిద్ధమవుతున్నటువంటి 3000 మంది కానిస్టేబుల్లు, హోంగార్డ్స్, ఎన్నికల నేపథ్యంలో సెలవులు రద్దు చేసిన పోలీస్ శాఖ, ప్రిపరేషన్కు సమయం లేదని పరీక్ష వాయిదా వేయాలని విజ్ఞప్తి ససేమిరా అంటున్న పోలీస్ శాఖ, ఏప్రిల్ 20, 21 తేదీల్లో రాత పరీక్ష. ఏదైతే ఈ ఎగ్జామ్ అనేది ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మేము ఈ బందోబస్తు ఎలక్షన్ వీటిలో ఉన్నాం కాబట్టి మాకు ప్రిపరేషన్కి టైం లేదు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేయమని అడుగుతూ ఉన్నారు. సో అలాంటిది ఏమీ కుదరదు అని చెప్పేసి ఈ రోజుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది. సో చూడండి, తెలంగాణలో ఎస్ఐ రాత పరీక్షల కోసం సెలవు పెట్టి మరీ సిద్ధమవుతున్న కానిస్టేబుల్ తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సెలవులన్నీ కూడా రద్దు చేసిన డీజీ కార్యాలయం కానిస్టేబుల్ అంతా కూడా ఏప్రిల్ 1 నాటికి తప్పకుండా కూడా విధుల్లో హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో చేసేదేం లేక ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండి రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారంతా కూడా డ్యూటీలో రిపోర్ట్ చేసి విధులకు హాజరవుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అటు ఎస్ఐ రాత పరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా కూడా కంప్లీట్ అయినాయని, అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని పోలీస్ శాఖలోని కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ వేడుకుంటూనే ఉన్నారు. గత ఏడాది ఎస్ఐ రాత పరీక్షకు నోటిఫికేషన్ రాగా మార్చి చివరి నాటికి ఈ ఈవెంట్స్ అనేవి, శారీరక పరీక్షలు అనేది పూర్తయ్యాయని చెప్పి చెప్తూ ఉన్నారు. చూడండి, అంటే వాళ్ళు కానిస్టేబుల్స్ అనేది వీళ్ళంతా కూడా ఎందుకు దీన్ని వాయిదా వేయమంటున్నారు అనేది కూడా ఇక్కడ రావడం జరిగింది. సో దాన్ని చూద్దాం. వాస్తవానికి ప్రస్తుతం పోలీస్ శాఖలో దాదాపు 3000 మందికి పైగా కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షలకు అనేది సిద్ధమవుతూ ఉన్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీరికి రాత పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే సమయం తక్కువగా ఉందని పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అడుగుతున్నారని,
దీనిపై రాష్ట్ర పోలీస్ శాఖ సంఘం కూడా ఇప్పటికీ విజ్ఞప్తి చేసిందని చెప్తున్నారు. అయినా ఈ పరీక్షను వాయిదా వేసేది లేదంటూ హోంశాఖ స్పష్టం చేసిందని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత అనధికారంగా సెలవులో ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా నోటీసులు పంపించారు. అలాగే ఫోన్లు చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇచ్చారని చెప్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ 1 లోపు అంతా రిపోర్ట్ చేసి విధుల్లో చేరతారని, ఎస్ఐ కావాలని ఎన్నో ఏళ్లుగా కళ్ళగా అంటున్న తమకు తమ శాఖలోని అధికారులే కనుకరించకపోతే ఎలాగని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. తాము రాత పరీక్షను రద్దు చేయమని అడగటం లేదని, కేవలం ప్రిపరేషన్ కోసం 1 మంత్ టైం అనేది అడుగుతున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ 20-21 తేదీలో ఈ పరీక్ష అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి తెలపడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎన్నో అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైరెక్ట్గా మీరు మీ మెయిల్ ద్వారా కూడా పొందే అవకాశం ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.